వారసత్వాలు అని. నిజంగా రాజకీయం అంటే ఏంటండి? రాష్ట్రాన్ని దేశాన్ని మంచి పదాల్లో నడిపించడం, అంతేగాని లంచాలు తీసుకునే వాళ్ళే రాజకీయ నాయకులు ఏంటి? అసలు వాళ్ళెవరో వచ్చి మనల్ని చంపేది ఏంటంటే మనం చేత కాకుండా కూర్చున్నామా ఏంటి? ఇక్కడ చదువు తెలివితేటలు ఇన్నుండి ఎవడో లంచగొండి చేతుల్లో చచ్చిపోవడానిక మనం వెళ్తాం? మనకి తెలివితేటలు లేవా? వాళ్ళు ఏం చేయకుండా మన ఫ్యామిలీని మనం కాపాడుకోలేమా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇందాక నుంచి చాలా చెప్తున్నారు మీరు. అసలు మీరందరికీ ఒక క్వశ్చన్ వేస్తాను నేను. మీరు ఎవరు? చాలా మంది అంటారు మేము ఐఎమ్ సో అండ్ సో, మా నేమ్ చెప్తారు. మీరు చెప్పాల్సింది మీ నేమ్ మీరు కాదు. వీఆర్ ది ఇండియన్స్ ఫస్ట్. అక్కడి నుంచి మొదలవుతుందండి. మీరు ఇందాక నుంచి చెప్తున్నారే జనాల్లో అవేర్నెస్ లేవటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రైజ్ అవుతున్నాయి. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఈ ప్రాబ్లం అనేది. ఎప్పుడైతే ఈ దేశం నాది, నా దేశం కోసం నేను పని చేస్తాను అనుకుంటారో అప్పుడే మీరు ఏదైనా కానీ న్యాయపరంగా చేయగలుగుతారు. ఆయన ఏమంటున్నాడంటే ముందు నేను భారతీయుడిని అని అనుకునే భావం వస్తే ఆ తర్వాత మీరు అన్ని మంచి కారణాలకు నిలబడతాడు అంటున్నారు. ఇక్కడ విషయం రూపాయి రీఛార్జ్ కార్డ్ చేస్తే డబ్బులు ట్రాఫిక్ పోలీసుకి ఇచ్చే 200 రూపాయలు కాదు, లక్షల కోట్ల విషయం. ఇక్కడ 2G స్కామ్, కామన్వెల్త్, బయ్యారం, ఓఎంసీ, ఎంఆర్ కుంభకోణం, 2G స్కామ్ లో 186 కోట్ల నష్టం జరిగింది దేశానికి. దీని గురించి ప్రశ్నించాలి. సమస్య తీవ్రత ఇది. రూపాయి రీఛార్జ్ కార్డు వల్ల దేశానికి వచ్చే నష్టం ఓన్లీ రూపాయి మాత్రమే. 186 కోట్ల తీవ్రత ఇది. ప్రశ్నించాల్సిన విషయం ఇది. దేశం సంవత్సరానికి 60 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతుంటే అందులో 50% 30 లక్షల కోట్లు అవినీతి పరుల జేబుల్లోకి పోతున్నాయి. బ్యాంకులోకి వెళ్ళినాయి, లగ్జంబర్గ్ ఎట్లయినా వెళ్ళినాయి. కానీ ఆ 30 లక్షల కోట్ల వల్ల 120 కోట్లలో ఎంతమంది సఫర్ అవుతున్నారు పేదరికం వల్ల? అదే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఓకే, మీరు 10 రూపాయలు ఒక కానిస్టేబుల్ తీసుకున్న లంచము, రీఛార్జ్ లో తీసుకున్న రూపాయి లంచం గురించి మాట్లాడుతున్నారు. మనం చదువుకున్న వాళ్ళం, మనం యువత, మనం పెద్ద ఇష్యూస్ గురించి మాట్లాడాలా? మన దేశంలో రాష్ట్రంలో 2G స్కామ్ గానీ ఇలాంటివి ఎన్నో పేర్లన్నీ చెప్పాడు. ఈ స్కామ్లన్నిట్లో కూడా లక్షల కోట్ల అవినీతి జరిగింది. ఈ డబ్బంతా కూడా స్విస్ బ్యాంక్ లో ఉంది. దాన్ని గురించి ప్రశ్నించే దానికి యువతలో ఏ శక్తి లేదు. యువత దాని గురించి ఆలోచించడం లేదు. అన్ని లక్షల కోట్ల అవినీతి జరిగింది కాబట్టి ఈ రోజు దేశానికి పేదరికం మిగిలిపోయింది. మన బడ్జెట్లలో 50% అవినీతి పరులు తినేస్తున్నారు కాబట్టి ప్రజలకేమీ మిగలడం లేదన్నాడు. యువత ఫైనల్ ఇయర్కి వచ్చి జాబ్ సెర్చ్ అని తిరగటం, జాబ్ కోసం చూడటం, వాళ్ళ పేరెంట్స్ని ఎలా చూడటం, 40 years అయిపోయిన పేరెంట్స్ని చూసుకుంటూ ఉంటాం, వాళ్ళు 30 years ఎలా పెంచాలని ఆ రిస్క్లోనే ఉన్నారు. కానీ దేశం డబ్బు వెనక పెట్టుకున్న వాళ్ళందరూ 2G స్కాన్ వీళ్ళంతా చిన్నోళ్ళేం కాదు. నువ్వు నేను చేయగలిగింది ఏమీ లేదు వాళ్ళ పట్ల. మనం అందరం ఫైనల్ ఇయర్ లో ఉన్నామో మనం ఏదో మన ఉద్యోగాల గురించి, చిన్న చిన్న ఇష్యూస్ గురించి ఆలోచించాలి. ఆ పెద్ద పెద్ద సమస్యలన్నీ దేశ సమస్యలు, వాటిని మనం పరిష్కరించే పరిస్థితుల్లో లేము. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. నేను ఇందాక ఒక మాట చెప్పాను, నేను మీ ఇంటికి వచ్చి మీ ఆస్తులు దోచుకుపోతూ ఉంటే అడ్డుకుంటా అంటున్నారు. అదే విధంగా మీ ఆస్తులే మళ్ళీ లక్షల కోట్లు ఎవడో దోచుకొని పోతూ ఉంటే నేనేం చేయలేను అంటున్నాడు ఈసారి ఆదినారాయణ. ఒక్క నిమిషం, ఆయన మాట్లాడు. దోచుకున్న వాళ్ళు పెద్దోళ్ళు, దోచుకున్న వాళ్ళు అందరు పెద్దోళ్ళు కాబట్టి నేను ఏం చేయలేను అంటాడు ఆదినారాయణ. మాట్లాడు. ముందల కులం, మతం, ప్రాంతం చూసి ఓట్లు వేయటం మానండి. మీ చేతిలో ఉంది, ఎక్కడా లేదు, మీ చేతిలోనే ఉంది. కులం నుంచి, మతం నుంచి, వారసత్వం నుంచి పుట్టుకొచ్చిన రాజకీయ నాయకులు అవినీతి పాల్పడుతున్నారు. నిజంగా పేదరికంలో పుట్టి ప్రజల కోసం పాటుపడే ఏ ఒక్కడు అవినీతికి పాల్పడ్డు. అదేవిధంగా ఓటుకి మీ పేరెంట్స్ కావచ్చు, మీరు కావచ్చు, 1000 అడుగుతారు, 2000 అడుగుతారు. 5 సంవత్సరాలు మిమ్మల్ని పరిపాలిస్తారు. సంవత్సరానికి 365 రోజులు, 5 సంవత్సరాలు యావరేజ్ గా 1900 రోజులు పైనే వస్తుంది. అంటే నీకు వచ్చేది 30 పైసలు 40 పైసలు రోజు క్లారిఫికేషన్ వేసుకుంటే నువ్వు ఒక 1000 రూపాయలు రోజుకి తీసుకొని నీకు వచ్చేది 30-40 పైసలు. 30-40 పైసల కోసం మీ జీవితం మీరు అమ్ముకుంటారు. చదువు సంధ్యలు లేకుండా ఎవరో లేబర్ చేశాడంటే నాకు అర్థమవుతుంది. కానీ మీలో వాళ్ళలో చైతన్యం లేదు. రాకున్నా పర్వాలేదు, భవిష్యత్తు వాళ్ళది కాదు, భవిష్యత్తు మీది. నేను మొట్టమొదటి లైన్ లో చెప్పిన లైన్ మీరు గుర్తుపెట్టుకోండి. రేపు ఓటర్స్ లో 33% మీరు ఎవడికి ఓటేస్తే వాడే ముఖ్యమంత్రి, వాడే ప్రధానమంత్రి దేశానికి. కాబట్టి మీరందరూ కలిసికట్టుగా యూనిటీగా మీ భవిష్యత్తు ఏ విధంగా కాపాడుకుంటారో ఆ చర్చలు, ఆ విశ్లేషణ అవన్నీ చేసి మీరు ఈ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి
మీ భవిష్యత్తు ఈ కాలేజ్కి, అన్ని కాలేజీలకు, ప్రిన్సిపల్స్కి, ఫ్యాకల్టీకి కీర్తి ప్రతిష్టలు తెస్తారని, జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి అభివృద్ధి చేసి మీ జీవితంలో కూడా మంచి అభివృద్ధి చేస్తారని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరికీ నా బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ చెప్తూ గుడ్ బై అండ్ జై హింద్. యువపథం 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 వందే యువపథం. కోరికలే గుర్రాలు గుర్రాలు, ఇది పాత మాట. కోరికలే ఫ్లైట్లు రాకెట్లు, ఇది కొత్త మాట. ఖర్చు తడిసి మోపడవుతుంది మామల కల్లో పెట్టు నీ మనసుని. జోకర్ అవుతావు సుమా, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, కాస్ట్లీ లైఫ్, మోస్ట్లీ నైఫ్.